హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ బాయ్ పవన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి యూకట్ వీడియో ఎడిటర్ యాప్ని యూస్ చేసి స్లో మోషన్ వీడియో ఎలా ఎడిట్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను యూకట్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకున్నాను. సో మనకి ఇక్కడ ప్లస్ అనే ఐకాన్ ఉంది కదా, ఈ ప్లస్ అనే ఐకాన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ నుంచి ఒక వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఏ వీడియో అయితే స్లో మోషన్లో ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి. సో నాకు ఈ వీడియోని నేను స్లో మోషన్లోకి ఎడిట్ చేయాలి. సో ఈ వీడియో నేను ప్లే చేస్తున్నా చూడండి, నార్మల్ విధంగా ఈ విధంగా ఉంటుంది. సో ఇది నార్మల్ వీడియో. అయితే మనం దీన్ని స్లో మోషన్లోకి కన్వర్ట్ చేయాలి. సో అది ఎలా కన్వర్ట్ చేయాలో చెప్తాను. వెరీ సింపుల్. మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ టెక్స్ట్, స్టిక్కర్, పిఐపి. సో దాని పక్కన స్పీడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి. ఈ స్పీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనకు ఈ స్పీడ్ అనే ఆప్షన్ ఉంది. ఈ స్పీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ 2x, 4x, 8x, 32x సో ఈ విధంగా స్పీడ్ అనేది ఉంటుంది. 1x. సో మనకి ఇప్పుడు వీడియోని స్లో మోషన్లోకి ఎడిట్ చేయాలి కాబట్టి సో ఈ వీడియో యొక్క స్పీడ్ని మనం తగ్గించాలి. సో ఇక్కడ 0.4x, 0.5x వరకు దీని స్పీడ్ని మనం తగ్గించాలి. ఓకే, సో నేను ఇక్కడ దీన్ని 0.4x వరకు దీని స్పీడ్ని నేను ఈ విధంగా తగ్గించేసాను. సో ఈ విధంగా తగ్గించేస్తే ఇప్పుడు వీడియోని ఒకసారి ప్లే చేస్తే మనకు ఈ విధంగా ఉంటుంది చూడండి. వీడియో స్పీడ్ అనేది కొంచెం తగ్గిపోవడం వల్ల వీడియో అనేది స్లోగా రన్ అవుతుంది. దానివల్ల మనకు స్లో మోషన్ అనేది వస్తుంది అనమాట. సో చూడొచ్చు ఇక్కడ. సో వెరీ సింపుల్గా సో ఈ విధంగా జస్ట్ మనం వీడియో యొక్క స్పీడ్ని కొంచెం తగ్గించేస్తే 0.4x, 0.5x వరకు తగ్గించేస్తే స్లో మోషన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా స్లో మోషన్లోకి వీడియో అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం స్మూత్గా స్లో మోషన్ రావాలంటే మనం వీడియోని 60 fpsలో షూట్ చేసుకోవాలి. సో ఇది వెరీ ఇంపార్టెంట్. అంటే 30 fpsలో షూట్ చేస్తే మనకు వీడియో అనేది స్లో మోషన్ అంత స్మూత్గా రాదు. సో ఇక్కడ 0.4x మనకు దీని స్పీడ్ని ఉంచాలి. 0.4x, 0.5x వరకు దీని యొక్క స్పీడ్ని తగ్గించాలి. తగ్గించేస్తే మనకు వీడియో అనేది స్లో మోషన్ అనేది ఈ విధంగా స్మూత్గా వస్తుంది. సో నేను ఈ వీడియో అనేది 1080p 60 fpsలో ఉంది కాబట్టి స్లో మోషన్ అనేది అంత స్మూత్గా వస్తుంది. ఓకే, మీరు 720pలో 30 fpsలో షూట్ చేస్తే వీడియో స్లో మోషన్ అనేది అంత స్మూత్గా రాదు, కొంచెం స్ట్రక్ అవుతుంది వీడియో. సో స్మూత్గా స్లో మోషన్ రావాలంటే మీరు 60 fpsలో మనం వీడియోని షూట్ చేసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు నెక్స్ట్ దీనికి మ్యూజిక్ని యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఫస్ట్ మనం మ్యూజిక్ యాడ్ చేయొచ్చు, లాస్ట్లో మ్యూజిక్ని యాడ్ చేసుకోవాలి. వీడియో యొక్క స్పీడ్ తగ్గించేసిన తర్వాత మ్యూజిక్ని యాడ్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ మ్యూజిక్ అనే ఆప్షన్ ఉంది. ఈ మ్యూజిక్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ యూకట్ ఎడిటర్ యాప్లో చాలా మ్యూజిక్ ఫైల్స్ ఉంటాయి. సో ఈ ఫైల్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో మనకి ఇక్కడ చాలా మ్యూజిక్ ఫైల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మై మ్యూజిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మన గ్యాలరీ నుంచి కూడా మ్యూజిక్ ఫైల్ని యూజ్ చేసుకోవచ్చు. సో మ్యూజిక్ ఫైల్ని చూస్ చేసుకొని దీన్ని బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకున్నా. యాడ్ చేసి ఇక్కడ టాప్లో మనకు సేవ్ ఆప్షన్ ఉంటుంది. ఈ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి. ఓకే, మనకు సేవ్ రిజల్యూషన్ని అండ్ ఫ్రేమ్ రేట్ని చూస్ చేసుకోవచ్చు. అప్ టు 4K వరకు మనకు వీడియో రిజల్యూషన్ ఉంటుంది. అలాగే 30 fps, 50 fps, 60 fps వరకు చూస్ చేసుకొని దీన్ని ఈ వీడియోని సింపుల్గా మనం ఇప్పుడు సేవ్ చేసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా స్లో మోషన్ వీడియో అనేది యూకట్ ఎడిటర్ యాప్లో ఎడిట్ చేయాలి.